guys, welcome back to my YouTube channel G3 Talks. నేను మీ గాయత్రి. ఈరోజు నేను హర్షింగ్ లేక్కి వెళ్తున్నా. నాతో పాటు ఆ లేక్ ఎట్లా ఉంటుందో మీరు కూడా చూసేసేయండి. నేనైతే నా ఇంటి నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినా. అక్కడ దాన్ని పిక్ చేసుకొని నేను మళ్ళీ ఉల్టా రూట్ వెళ్ళాలి. ఇట్స్ ఎ బిగ్ టాస్క్, బట్ పర్లేదు, పిక్ చేసుకోవడానికి ఏముందిలే. అది రెడీ అయిందో లేదో కూడా నాకు తెలీదు, బట్ నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికే సగం డే అయిపోయింది అని అనుకుంటే నా ఫ్రెండ్ కాల్ చేసి నాకు వచ్చి హెయిర్ కట్ చెయ్యు, నేను ఇంకా స్నానం చేయలేదు, నా హెయిర్ ఏం బాగాలేదు అంట. అసలు నన్ను ఏమనుకుంటుందేమో, నేను ఏమంటారు మంగళోడు అనుకుంటుంది ఏందో, వచ్చి హెయిర్ కట్ చెయ్యంట. నేనైతే నా ఫ్రెండ్ని పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఫస్ట్ మెక్డికి పోయి ఏదో ఒకటి తినాలి. ఓకే, లోయిష్ ఆహా, భోజనం చేసి కిళ్ళి వేసుకొని ఇళయరాజా గారి మ్యూజిక్ వింటుంటే ఆ ఆనందమే వేరు. మనం ఏ పని టైంకి చెయ్యమనుకోండి, మాకు తగ్గట్టు ఈ ట్రైన్స్ క్యాన్సిల్ ఉండే అండ్ బస్సెస్ ఎక్కి 2 S-Bahns చేంజ్ అయ్యి మొత్తంకి అటెండ్ చేసి హర్షింగ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడి నుంచి S-Bahn స్టేషన్ నుంచి లేక్ వరకు 8 minutes వాక్ ఉంది. ఎండ ఎంత కొడుతుంది అంటే ఇది యాక్చువల్ సమ్మర్ కాదు, బట్ అయినా కూడా ఎండ దంచుతుంది. ఇంకా సమ్మర్ ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకుంటేనే ఇట్లా అవుతుంది. బట్ ఎండకి నా స్కిన్ బాగా కనిపిస్తుంది కదా గోల్డెన్ కలర్లో. ఆల్మోస్ట్ వచ్చేసినాం లేక్కి, చూపిస్తా. ఎంత బాగుంది కదా, సన్నీ డే అండ్ లేక్. క్యూట్ కదా. డాగ్ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో వాటర్లో. అంతేనా? చాలా బాగుంది కదా ప్లేస్. ఇక్కడ ఎంతమంది పీపుల్ ఉన్నారు, వాళ్ళందరిట్లో ఆ డాగ్ ఒక్కతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈవినింగ్ 6 అవుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా వెళ్ళకపోతే ట్రైన్స్ మిస్ అవుతాం. బట్ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు అసలు. బట్ బాగానే ఎంజాయ్ చేసినాము. ఇంకా సన్సెట్ కూడా అవ్వలేదు. 7:30, 8కి సన్సెట్ అవుతుంది ఇక్కడ. సో అంటే ఇంకా నాకు వెళ్ళాలని లేదు, బట్ తప్పట్లేదు. And then see you in the next vlog. Bye bye. हाय हाय, इतना सुकून.